హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రణవి మెమరీస్. మీరు చూస్తున్నారు కదా, విరాట్ అయితే ఇండియాలో ఒక రేంజ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంకా డిసెంబర్ చలికాలం కదా, మంచిగా చలిమంట వేసుకొని కూర్చుంటున్నారు అనమాట సాయంత్రం పూట. అంతా చాలా చాలా బాగుంటుంది అసలు. బాగా పిల్లలతో అంతా మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈవినింగ్ 6-7 అవ్వగానే బయటకు వస్తున్నాడు. ఆల్మోస్ట్ 10-10:30 వరకు బయటే ఆడుతున్నాడు. మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఫుల్ ఎంజాయ్ చేయడం ఇదంతా కూడా. అసలు నేను ఫైర్ చేస్తున్నాను. నువ్వు పెడుతున్నావా స్టిక్స్, ఫైర్స్ అన్ని? అవును. ఒక్కొక్క స్టిక్ తెచ్చి వేస్తున్నావా అక్కడ? అవును. చూస్తున్నారు కదా, మంట ఇట్లా మధ్య మధ్యలో వెళ్ళి స్టిక్స్ తీసుకొని వచ్చి వేస్తున్నాడు అనమాట. బాగా ఎంజాయ్ చేశాడులేండి, ఏ మాత్రం తగ్గలేదు అసలు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇదే కాదులేండి, వేరే గేమ్స్ అన్ని చాలా చాలా ఆడుతున్నారు సాయంత్రం అయితే. మేము చలికి మంటేసుకున్నాము. చెప్పనీరంటే మంచిగానే చెప్తున్నా కదా. మంచిగా చెప్తుంది వదిన, చెప్పొద్దు నన్ను. అదే మరి చలికి చిన్నపిల్లలు ఉన్నారని మేము మంటేస్తున్నాం. పిల్లలు బాగా వేడిగా కాపుకుంటున్నారు, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరు వేడి కూర్చొని సరదాగా అన్ని మాటలు మాట్లాడుకుంటాం. ఒక పల్లెటూరు లాగా ఉంది ఇక్కడ. విరాట్కి అయితే ఇండియా వచ్చాక గారాబం పెరిగిపోయింది. నాకైతే చుక్కలు చూపెడుతున్నాడు చూడండి. తిండి కూడా ఎక్కడ తింటున్నాడో రోడ్ మీద తిప్పుకుంటూ, చిన్నప్పుడు మనం తినేవాళ్ళం కదా అలా తింటున్నాడు. అసలు కిందకి తీసుకురావాలంట ఫుడ్. తీసుకొచ్చి వాడి బుడ్డోడు ఉన్నాడు కదా, చిన్న బుడ్డోడు, వాడికి తినిపిస్తున్నాడు. నాకు కూడా అలాగే తినిపించమని అడిగాడు. ఇంకా మమ్మీ మొత్తం అన్ని కలుపుకొని అంతా వచ్చి తినిపిస్తుంది చూడండి. ఏమోనండి, వీళ్ళకి సాగుతుంది, బాగానే అనిపిస్తుంది నాకైతే. నేను అమెరికాలో కూడా ఎప్పుడు బయటకు తీసుకొచ్చి విరాట్కి అయితే పెట్టినట్టు, అంటే లైక్ ఫుడ్ పెట్టినట్టు నాకు గుర్తులేదు. స్నాక్స్ అట్లా తిన్నాడేమో కానీ ఫుడ్ ఇట్లా ప్రాపర్గా అయితే ఎప్పుడు పెట్టలేదు. కానీ ఇక్కడ మాత్రం మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ తింటున్నాడు. అట్లా బాగా అంటే లైక్ ఎంత ఆడుతున్నాడో అంత టీవీ కూడా చూస్తున్నాడు. బాగా చిరాకు వస్తుంది. కాకపోతే ఏం ట్రై చేసినా ఇంకా ఇక్కడేమో గ్రాండ్ పేరెంట్స్ గారాబం ఆబ్వియస్గా ఉంటుంది కదా. మనం ఏమైనా ఒక మాట అన్నా మమ్మీ డాడీ పోన్లే నాన్న చూడండి అంటున్నారు. ఇంకేం చేయాలో తప్పట్లేదు. కానీ చిన్నప్పుడు వీధుల్లో నేను కూడా ఇలాగే ఆడేదాన్ని అనమాట. అదే గుర్తొస్తుంది. విరాట్ ఇలా ఆడుతూ ఉంటే మాత్రం మంచిగా. అది అంటే ఇప్పుడు అంతా ఫాస్ట్ ఫార్వర్డ్ కల్చర్ అయిపోయి అందరూ టీవీస్, రిమోట్స్, ఇట్లా ఫోన్స్, వీటికి అన్నిటికీ అడిక్ట్ అయిపోయి ఇట్లా బయటికి రావడమే తగ్గిపోయింది కదా. ఇంకా అలాంటిది ఇక్కడ ఏంటంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది అనమాట. మంచిగా అందరం కలిసి సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ, మాట్లాడుకుంటూ, ఫుడ్ తినుకుంటూ, పిల్లలు ఆడుకుంటూ, ఇట్లా డిఫరెంట్గా మంచిగా అంటే ఇంకా స్టిల్ ఉందన్నమాట. మాది స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అయినా కానీ చూస్తున్నారు కదా ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో. ఇలా ఉంటే ఇంకా మనకి బాగుంటుందండి అసలు. బాగా మంచిగా ఆడుకుంటూ ఉంటాడు. ఇంకా వీడి కజిన్స్ కూడా బాగానే ఉన్నారు కాబట్టి మెయిన్ ఇక్కడైతే చిట్టి అక్క అనమాట. చిట్టి అక్క అంటే వాడికి ఎంత ఇష్టమో. అమెరికాలో ఎవరిని, ఇండియా వెళ్ళాక అదే లైక్ అమెరికా వెళ్ళాక ఇండియాలో ఎవరిని మిస్ అవుతావురా అంటే నేను చిట్టి అక్కని మిస్ అవుతా అని చెప్తున్నాడు. ఫస్ట్ చిట్టి అంటుంది వాళ్ళ ఇంటికి అయితే ఇంకా అసలు ఆల్మోస్ట్ ఎవ్రీడే వెళ్ళి అక్కడే ఆడుతూ ఉంటాడు సగం సేపు. బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈవెన్ స్కూల్స్ ఉన్నా కానీ పిల్లలు 9 వరకే అట్లా ఆడుతున్నారు. అది మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారా, సేమ్ ఇప్పుడే రమణన్నే వచ్చాడనమాట ఆఫీస్ నుంచి. రాగానే ఇట్లా యాపిల్స్, తీగలు అవి తీసుకొచ్చాడు. ఇక బండి మీద మేము తీసుకొని ఇక విరాట్ ఏమో బండికి ఒక రౌండ్ వేస్తాడంట. రౌండ్ అని అంటే అన్నీ ఆల్రెడీ టైర్డ్ అయిపోయినట్టున్నాడు. పార్కింగ్లో అట్లా రౌండ్ వేసాడు అనమాట వీళ్ళని. ఏం చేస్తున్నావు మమ్మీ? ట్రై చేస్తాను. హలో విరాట్, ఎక్కడికి వెళ్తున్నావు? స్మైన్ హౌస్కి వెళ్తున్నావా? ఎక్సైటెడ్? ఎందుకు ఎక్సైటెడ్? ఓకే, ఎవరెవరు ఉన్నారు స్మైన్ హౌస్లో? మమ్మీ, డాడీ, స్పర్శ, స్మైన్ ఉన్నారంటండి. వాళ్ళ కోసం వెళ్తున్నాడు విరాట్ ఇప్పుడు. నేను కూడా ఫుల్ ఎక్సైటెడ్ నా ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి. ఓకే విరాట్? ఫేవరెట్ ఫ్రెండ్. ఏంట్రా? యువర్ ఫేవరెట్ ఫ్రెండ్. మై ఫేవరెట్ ఫ్రెండ్ అంట. వీడికే తెలుసు. ఎందుకురా నా ఫేవరెట్ ఫ్రెండ్ మమ్మీ? బికాజ్ లైక్ యూ క్రైడ్ వన్ టైం. నేను ఏడ్చానంట మమ్మీ వెళ్ళిపోయేటప్పుడు, అందుకని చెప్పి నా ఫేవరెట్ ఫ్రెండ్ అంటే ఇది చెప్తున్నాడు.
హలో చిట్టి. ఫైనల్గా విరాట్ వాడి ఫ్రెండ్స్ని కలిసాడనమాట. ఫుల్ ఎక్సైట్ అయి ఉన్నాడు. అసలు చూడండి వాళ్ళు ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారో. నేను కూడా నా ఫ్రెండ్ని కలిసేసాను, సుష్మా. ఆఫ్టర్ సో లాంగ్ ఏం కాదు కదండి, జస్ట్ 15 days. అది మొన్న అమెరికా వచ్చి బ్యాక్ వచ్చింది కదా, జస్ట్ 15 days. దాని రూమ్ ఎందుకు రా గెలుకుతున్నారు? Wait, don't see the diamonds. Where is the kid? హలో, Hi. ఎక్కడికి వెళ్తున్నాం? Restaurant. రెస్టారెంట్. Bagara. Puri pura chatti kari. No, Bagara. Bagara. No, we are going to Bagara. ప్రణీత్ లేడనమాట. పిల్ల లైక్ వాళ్ళ ఫ్రెండ్స్ తోటి చీరాల బీచ్కి వెళ్ళాడు. ఇంకా మేము వస్తున్నామని తెలిసి బయలుదేరాడు. అంటే ఆల్రెడీ వాళ్ళ ట్రిప్ అయిపోయింది, రిటర్న్ బయలుదేరారు. ఈవినింగ్ కల్లా ప్రణీత్ వస్తాడనమాట. మేము మాత్రం మంచిగా లంచ్కి వచ్చాము. ఎక్కడికి వచ్చావు సుష్మా? చెప్పు ఎక్కడికి No, keep it. Puri pura chatti kari. గారే కాదే గారే. కోడికూర చిట్టి గారె. కోడికూర చిట్టి గారెకి వచ్చాం. Amma. పిల్లలు ముగ్గురు కలిసి చేశారు ఇవాళ రెస్టారెంట్లో. చెత్త చేశారండి. అసలు ఆ వాటర్లో లెమన్ పిండారు, ఆనియన్ వేసారు, దాన్ని చీయర్స్ కొట్టుకొని తాగారు. నాకైతే పిచ్చి లేసింది అనుకోండి. ఎంత అల్లరంటే అంత అల్లరి చేశారనమాట. ఫుడ్ తిన్నాక మళ్ళీ సుష్మా వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇప్పుడు చూడండి, జస్ట్ మీకు అంటే మొత్తం ఏం హోమ్ టూర్లా చేయలేదు కానీ జస్ట్ అలా ఓపెన్ ఉన్నప్పుడు తీసారనమాట. ఇలా ఓపెన్ చేస్తే ఇది రాజ్పుష్ప ప్రొవిన్షియాలో హౌస్ అనమాట. ఇలా ఓపెన్ చేస్తే ముందు సోఫా ఉంది కదా, ఎదురుగా డైనింగ్ టేబుల్, ఇటు టీవీ ఉంది. ఇట్లా లోపలికి వెళ్తే వ్యూ మాత్రం చాలా బాగుంటుందండి సుష్మా వాళ్ళ ఇంట్లోంచి. ఇటు సైడ్ దేవుడి గది వచ్చింది, పక్కన ఒక బెడ్రూమ్ ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇంకా ఇట్లా వచ్చేస్తే ఇది కిచెన్ మాత్రం మంచి స్పేషియస్గా బాగుంది. ఇంకా చూడండి, ఇప్పుడు బాల్కనీకి వెళ్తే ద బెస్ట్ వ్యూ అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. కింద పిల్లల పార్క్ అన్ని కనిపిస్తాయి. దాంట్లో లిఫ్ట్ లో చూడస్తారు ఇలా. మా పిల్లలు చేసే ట్రాష్. ఈవినింగ్ వీళ్ళు ఆడుకోవడానికి కిందకి తీసుకొచ్చాం అనమాట పార్క్కి. ఇంకా మేమేమో మొత్తం క్లబ్ హౌస్ అన్ని చూసాం. సుష్మా చెప్పవే. రాజపుష్పలో వాళ్ళ సీట్లు అండి. నేనే ఇప్పటివరకు చూడలేదు. ప్రత్యూషకి హోమ్ టూర్ లాగా క్లబ్ హౌస్ రూమ్లో నేను ఫస్ట్ టైం థియేటర్ రూమ్లోకి వెళ్ళిపోతున్నా. వావ్, ప్రైవేట్ థియేటర్. 50 members కెన్ సిట్ ఇందులో. 50 members ఈజీలీ కెన్ సిట్గా ఇక్కడ. సుష్మా చెప్పవే. ఇది రూఫ్ టాప్ లాస్ట్ ఫ్లోర్ లో ఉంటది అనమాట. నేను ఇప్పటివరకు రాలేదు. ప్రణీత్ బాగుంటది అంటే ఆ సరేలే ఇక్కడనే ఉంటాం కదా ఎప్పుడు చూసేది అనుకున్నానులే, కానీ ఫైనల్ గా ఇక్కడ తీసుకున్నాను. బట్ ఇది ఇంకా కన్స్ట్రక్షన్ ఫినిష్ అవ్వలేదు. ఇక్కడ మొత్తం క్లోజింగ్ పెట్టేస్తారనమాట, ట్రాన్స్పరెంట్ క్లోజింగ్. కావాలన్నప్పుడు ఓపెన్ చేసుకోవచ్చు, లేదంటే కావాలన్నప్పుడు ఓపెనింగ్ కాదు, లైటింగ్ వస్తుంది, సన్ లైటింగ్ కూడా వస్తుంది అనమాట. ట్రాన్స్పరెంట్ ది గ్లాస్ లాగా పెట్టేస్తారంట. స్టాండర్డ్ కన్స్ట్రక్షన్ అనమాట. ఇది రూఫ్ టాప్ పార్టీ. సుష్మా ఏం పార్టీ చేస్తావే? నీ 40th బర్త్డే ఇక్కడ చేస్తావా? నేనే పెద్దదాన్నే బాబు, 40th బర్త్డే చిన్న బచ్చగాళ్ళు ఉన్నారు ఇక్కడ. దట్స్ ఓకే, నీ 40th చేద్దాంలే. అప్పుడు నేను వస్తా కాదే, అప్పుడు నేను వస్తా అమెరికా నుంచి. మా ఆయన ఎలాగో నన్ను ఇండియా తీసుకున్నాడు. ఇక్కడ యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేస్తారంట, బార్ కౌంటర్ లాగా పెడతారంట. ఇది సింక్ అన్నమాట, అదేమో కిచెన్ సింక్ లాగా అట్లా పెడతారు. 2 years తర్వాత కంప్లీట్ గా ఫినిష్ అయిపోతుంది. ఇది phase 1 లో తీసుకుందంట, నన్ను phase 2 లో తీసుకోమంటుంది. నరసింహ కొద్దిగా ఆలోచించు. ఇదైతే నెక్స్ట్ డే అనమాట. ఇంటికి వచ్చాక మా డాడీ రొట్టె చేస్తున్నాడు, జొన్న రొట్టె. విరాట్ కూడా రొట్టె చేస్తున్నాడు అనమాట. మా డాడీ చేస్తుంటే వీడు కూడా సేమ్ డిట్టో నేను చేస్తా తాతయ్య అని చెప్పి కూర్చున్నాడు. చూడండి, వచ్చిందా విరాట్ నీకు రొట్టె చేయడం? నాకు వచ్చు కర్ర మీద చేయడం చపాతి. చూసారా, వాడికి చపాతీ అంట, కర్ర మీద అంట, లైక్ చపాతీ కర్ర పీటతో చేయడం వచ్చు కదా, అలా నాకు వచ్చు అని చెప్పి మంచిగా చేస్తుండే అనమాట. ఇప్పుడు చూపెడతాడు చూడండి వాడి టాలెంట్ అంతా.
చూస్తున్నారా, ఒక ప్లేట్ తీసుకొని దాని మీద వేసి కొట్టుడు బాగానే వచ్చింది లేండి. వాడి చిన్న రొట్టె కూడా, అంటే ఇంకా వాడికి వచ్చిన స్టైల్లో బాగానే చేశాడు. చపాతి రొట్టెకి మసాజ్ చేపిస్తున్నాడు విరాట్. బాగానే ఏం పని చేసినా అన్ని పనుల్లో ఏదో ఒకటి గెలకాలంటాడు అనమాట. కొంచెం గెలుకుతూనే ఉంటాడు, బాగానే చేస్తూ ఉంటాడు. ఇంకా ఇవాళ రొట్టె చూస్తున్నారు కదా, మంచిగా అనిపించింది రొట్టె అయిపోయిన తర్వాత నేను నెక్స్ట్ డే ఆఫీస్కి కూడా వెళ్ళాను. బికాస్ ఆఫీస్కి వచ్చాను. దాని రా, మరి మీరు రావాలి. నేను ఒకదాన్ని దిగితే ఎక్కడికో వచ్చా అనుకుంటారు. సరే, ఎక్కడికి వచ్చాం సంతోష్? మా ఆఫీస్కి వచ్చాను. అది ఇండియా ఆఫీస్ అనమాట. సో ఇక్కడ పాపం ఇవాళ వీళ్ళు కష్టపడి నాకు ఐడి కార్డ్ ఇప్పించారు. బట్ లేక్ వ్యూ అన్నీ చూపెడతాను. అయిపోతామంట. అదిగో అక్కడ ఒక అమ్మాయి సిగ్గుపడుతుంది. ఇక్కడ వీళ్ళిద్దరు ఏదో పెళ్లి చూపులని ఫీల్ అయిపోతున్నారు. ఇదిగోండి మా ఆఫీస్లో నుంచి వ్యూ. మై హోమ్ పూజ కనిపిస్తుంది. ఇది ఏం వ్యూ? లేక్. ఏం లేక్ సంతోష్? ఎక్కడుంది దుర్గమ్మ చెరువు? అదేదో పార్క్, అదే కదా. విల్లాస్ ఉన్నాయి ఇక్కడ కింద. అదిగోండి విల్లాస్. ఈ 2 డేస్లో అయితే నా పాత స్కూల్కి వెళ్ళాను. నేను చదివిన స్కూల్కి ప్రజెంట్ ఆఫీస్ ఆఫ్షోర్ టీమ్ని మీట్ అయ్యాను. అంతా చాలా బాగా అనిపించింది. అందరూ బాగా రిసీవ్ చేసుకున్నారు. సో హ్యాపీగా అనిపించింది అనమాట ఇలా వచ్చి కలవడం. ఇంక ఇక్కడితే ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను.